నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రైతులకు నీళ్లివ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కృష్ణా జలాల్ని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటిని తరలిస్తున్నారని, నాగార్జున సాగర్కి చుక్క నీరు రాకుండా చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. సాగర్ నిండే వరకు పోతిరెడ్డిపాడు నుంచి నీటి తరలింపును అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులపై రివ్యూ అంశాన్ని చేర్చడాన్ని తప్పుపట్టారు. నీళ్ల విషయంలో తెలంగాణకు సంబంధించి కృష్ణా గోదావరి నీళ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఆల్రెడీ కట్టబడిన ప్రాజెక్టులు, నిర్మాణం కావాల్సిన ప్రాజెక్టులు, ఇప్పటికే వాడుతున్న నీళ్లు, రావాల్సిన హక్కుల గురించి జరుగుతున్న చర్చల్లో, చేస్తున్న పనిలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఎంత ద్రోహం చేస్తుంది, ఎంత మోసం చేస్తుంది అనేది ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వాళ్ళుగా, మళ్ళీ తెలంగాణ హక్కులకు ద్రోహం జరుగుతుంటే కొట్టాడాల్సిన వాళ్ళుగా కేసీఆర్ సైన్యంగా మా పైన బాధ్యత ఉంది. గత 2 నెలలుగా గోదావరి పైన మేము చేస్తున్న పోరాటం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం, కాళేశ్వరం కన్నెపల్లి పంపు ఆన్ చేయకుండా రైతులను ముంచుతున్న విధానం కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్ళి వచ్చి దాన్ని సజీవంగా మొత్తం ప్రజలకు అన్నీ కూడా సాక్ష్యాలతో సహా చూపించినాం. అయినప్పటికీ ఇంకా గోదావరి విషయంలో అదే అన్యాయం జరుగుతుంది, అదే ద్రోహం జరుగుతుంది. మరొక వైపు కృష్ణా పైన కూడా మొదటి రోజే కృష్ణా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ చేతిలోకి తీసుకోవడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే నీళ్ళ వాడకంలో కూడా నాగార్జున సాగర్కు జరుగుతున్న అన్యాయం, శ్రీశైలం పైన మొత్తం మహబూబ్నగర్ జిల్లాను కేసీఆర్ గారు ఏదైతే 10-12 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చి సాగులకు తెచ్చి కనీసం ఆ జిల్లాకు ఊరటనిచ్చిండో మళ్ళీ దాన్ని నాశనం చేసి ఇవాళ తెలంగాణ ఎండబెడుతున్న విధానం. ఒకవైపు బ్రహ్మాండంగా నీళ్ళు వస్తుంటే నదుల్లో ఆ నీళ్లను కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది, మన ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ద్రోహం చేస్తుంది. ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి కన్న తల్లికి నేల తల్లికి చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు. రేవంత్ రెడ్డి, రేవంత్ మంత్రివర్గ సహచరులు కూడా నిజమే కన్న తల్లి 9 నెలలు మోసి భూతల్లికి అప్పచెప్తే ఆ భూతల్లే కదా మనం 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో సాది మళ్ళీ తన కడుపులో తీసుకునేది. అటువంటి ఈ నేల తల్లికి వీళ్ళు చేస్తున్న ద్రోహం ఎంత క్షమించడానిదో మనకు కనబడుతుంది. ఒకవైపు కృష్ణలో బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ తన హక్కులకు మించి వాటకు మించి అడ్డగోలుగా వాడుతుంది. కానీ వీళ్ళు మాత్రం ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో యాగాలు పూజలు చేసి తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సాక్ష్యం బ్రహ్మాండంగా ప్రజలకు చూపించాలని చెప్పి నేను స్వయంగా పోతిరెడ్డిపాడుకు వెళ్ళి పోతిరెడ్డిపాడులో నీళ్ళు ఎట్లా పోతున్నాయి, శ్రీశైలం నుంచి వాళ్ళు ఎట్లా నీళ్ళు వాడుతున్నారు, ఇంకొక వైపు మన తెలంగాణలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లు ఎట్లా బోసిపోయి ఉన్నాయి, ఏ రకంగా దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు చూపించాలని చెప్పి మేము ప్రయత్నం చేసినాం.